మోడీ మనకు మోసం చేసినాడు. హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీ రంగాన్ని ఎంత అభివృద్ధి చేసినామో మీకు తెలుసు. ఐటీఐఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ మన హైదరాబాద్ ఉండే చట్టం ప్రకారం ఉండే దాన్ని కూడా తీసేసినాడు. అదే విధంగా కింద పర్లేదా ఐటీఐఆర్ తీసుకొని పోయినాడు. తెలంగాణకు వచ్చిన 7 మండలాలు మనకు 400 మెగావాట్ల పవర్ ఇచ్చేటువంటి సీలేరు పవర్ ప్రాజెక్టు తీసుకెళ్లిపోయి ఆంధ్రాకి అప్పచెప్పినాడు. మళ్ళా ఇప్పుడు ఏమంటున్నాడు, మీ గోదావరి జలాలు మీ కృష్ణా జలాలు తీసుకుపోయి తమిళనాడు కర్ణాటక ఇస్తా అంటున్నాడు. ఒప్పుకుందామా? యుద్ధం చేద్దామా? యుద్ధం చేయాలంటే మన కృష్ణాకి మన గోదావరి మనకే దక్కాలంటే మరి లక్ష్మణ లాంటి వీరులు గెలిస్తేనే పార్లమెంట్ లో రేపు గొంతు పట్టుకుంటారు. ఇంకో పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన 5 నెలల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో శివారు ప్రాంతాలలో మల్కాజిగిరి నియోజకవర్గం ప్రాంతంలో మంచినీటి సరఫరా ఎట్లా ఉండే మీ అందరికీ తెలుసు. పుష్కలంగా నీళ్లు తెచ్చిచ్చినాం, కొత్త పైప్ లైన్లు వేసినాం, కొత్త ట్యాంకులు కట్టాం. కృష్ణారావు గారు కానీ, వివేక్ గౌడ్ గారు కానీ, మల్లారెడ్డి గారు కానీ అటు మల్కాజిగిరిలో కావచ్చు, శేర్లింగంపల్లి కావచ్చు, కూకట్పల్లి కావచ్చు, కుత్బుల్లాపూర్ కావచ్చు, బ్రహ్మాండమైన నీళ్ల సరఫరా జరిగింది. మరి ఇలా మళ్ళా నీళ్ల ట్యాంకులు కొనుక్కునే పరిస్థితి ఎందుకు వస్తా ఉంది? ఎందుకు నీళ్లు తక్కువైపోయినాయి? ఎందుకు భూముల ధరలు పడిపోయినాయి? ఎందుకు రియల్ ఎస్టేట్ ఆగిపోయింది? జంట నగరాలను నేను ముఖ్యమంత్రిగా ఉండే రోజు పవర్ ఐలాండ్ గా మార్చాను. నేను పవర్ ఐలాండ్ గా న్యూయార్క్ లో, లండన్ లో కరెంటు పోవచ్చు కానీ హైదరాబాద్ లో కరెంటు పోకుండా చేసిన నేను. అది మీ అందరికి తెలుసు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కన్ను రెప్పగొట్టే పాటు కూడా కరెంటు పోలేదు. పవర్ ఐలాండ్ చేసినాం. రాష్ట్రంలో ఉండే అన్ని జనరేటింగ్ స్టేషన్లతో దీన్ని నేషనల్ గ్రిడ్ లో కూడా లింక్ చేసినాం. అంత బాగా చేసినటువంటి హైదరాబాద్ నగరంలో నేను రోజు సోషల్ మీడియాలో చూస్తా ఉన్నా. నిన్న కొద్దిపాటి వాన పడితే 6 గంటలు 8 గంటలు కరెంటు పోతా ఉంది, 10 గంటలు కరెంటు పోతా ఉంది. రాష్ట్రం ప్రతిష్ట పోతా ఉంది, పరిశ్రమలు వెళ్ళిపోతా ఉన్నాయి. కార్నింగ్ అనే పరిశ్రమ 1000 కోట్ల పెట్టుబడులతోని నేను ముఖ్యమంత్రి కూడా నాడు పెట్టడానికి వస్తే అది మద్రాసు తరలి వెళ్ళిపోయింది ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక. ఈ విధంగా పరిశ్రమలు పోవడం, కరెంటు పోవడం, మంచినీళ్ళు పోవడం, నగరం యొక్క బ్రాండ్ ఇమేజ్ అంతర్జాతీయంగా పడగొట్టే దుర్మార్గ చర్యలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం